సత్య మంచం మీద పడుకుంటూ ఉంటుంది. ఇంతలో క్రిష్ అక్కడికి వచ్చి సత్య నుదుటి మీద నిమురుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న క్రిష్ చెయ్యిని సత్య అయితే గట్టిగా పట్టుకుంటూ ఉంటుంది. అది చూసిన క్రిష్ అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు. ఇంతలో తన ఒళ్ళు వేడిగా కాలిపోవటం చూసి ఏంటి ఇంత ఒళ్ళు వేడిగా ఉంది, జ్వరంలా ఉంది అని చెప్పేసి అయితే డాక్టర్ని పిలిపించి డాక్టర్ని చెకప్ చేయమంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న సత్యని చూసి ఏంటి డాక్టర్ ఏమైంది, సత్య బాగానే ఉంది కదా, జ్వరం తగ్గిపోతుంది కదా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న డాక్టర్ అయితే ఏం పర్వాలేదు, నార్మల్ జ్వరమే వచ్చింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న క్రిష్ అయితే ఎన్ని రోజుల్లో తగ్గిపోతుంది, బాగానే ఉంది కదా సత్యకు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్య అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో డాక్టర్ని పంపించేసి మళ్ళీ సత్య దగ్గరికి అయితే వస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న సత్య అయితే కొన్ని రోజుల్లో మనం విడిపోతాం కదా, నా కోసం ఎందుకు ఇంత తాపత్రయపడుతున్నారు, నన్ను ఎందుకు ఇంత ప్రేమగా చూసుకుంటున్నారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న క్రిష్ అయితే ఏం మాట్లాడుతున్నావు నువ్వేమీ మాట్లాడకుండా రెస్ట్ తీసుకో అని చెప్పేసి అయితే అక్కడి నుండి లేచిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న ఆ సత్య గాజుకి అలాగే క్రిష్ తాడుకి ముడిపడుతూ ఉంటుంది. అది చూసిన క్రిష్ అయితే ఏంటి ఇలా జరిగింది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు. అది చూసిన సత్య మాత్రం చాలా సంతోషిస్తూ ఉంటుంది. మాది విడదీయలేని బంధం అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్